తెలంగాణలో పోరుపాట పట్టిన నిరుద్యోగుల కోసం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగారు. నిరుద్యోగుల డిమాండ్ చేస్తున్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిరుద్యోగులు కోరుతున్నట్లు మెగా డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. గ్రూప్ పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలంటూ కొన్ని రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. గతంలో నిరుద్యోగుల పక్షాన పోరాడిన కోదండరాం తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తెలంగాణలో పోరుబాటు పట్టిన నిరుద్యోగుల కోసం ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగారు. నిరుద్యోగుల డిమాండ్ చేస్తున్న అంశాలపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. నిరుద్యోగులు కోరుతున్నట్లు మెగా డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని కోరారు. గ్రూప్ పోస్టులు పెంచడంతో పాటు డీఎస్సీని వాయిదా వేయాలంటూ కొన్ని రోజులుగా నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. శుక్రవారం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునిచ్చారు. నిరుద్యోగుల ఆందోళనకు మద్దతు రోజురోజుకు పెరుగుతోంది. గతంలో నిరుద్యోగుల పక్షాన పోరాడిన కోదండరాం తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శనలు చేస్తూ ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న డీఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్ స్పందన. గడిచిన వారం 10 రోజులుగా రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఆందోళనలు కావచ్చు, నిరసనలు జరుగుతున్నాయి. ఇప్పటికే మోతీలాల్ నాయక్ ఆధ్వర్యంలో కావచ్చు, లేదా మరికొంతమంది అశోక్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో దీక్షలు కూడా జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. దీనికి సంఘీభావంగా పెద్ద ఎత్తున డిఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, టెట్కి సంబంధించినటువంటి నిరుద్యోగులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వేలాదిగా నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి మనం చూసాం. పెద్ద ఎత్తున వెలువెత్తినటువంటి ఈ ఆగ్రహానికి ప్రభుత్వం కూడా కొంతవరకు తలొక్కినట్టుగా కనిపిస్తోంది. ఒక పక్క టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఒక పక్క నోటిఫికేషన్ అంశం మీద ఒక పక్క చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే మరోపక్క మొదటి నుంచి కూడా నిరుద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడినటువంటి ప్రొఫెసర్ కోదండరాం కావచ్చు, తీన్మార్ మల్లన్న వీళ్ళందరూ కూడా మొదటి నుంచి గొంతుకగా నిలిచారు. మొన్న ఎమ్మెల్సీ ఇక నల్లగొండ, ఉమ్మడి నల్లగొండకు సంబంధించినటువంటి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ సంబంధించినటువంటి కోటాలో, గ్రాడ్యుయేట్ కోటాలో తీర్మాన్ మల్లన్న కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగుల పక్షాన పోరాడినందుకు గానీ ఆయన గెలవడం కూడా జరిగింది మంచి మెజార్టీతో. అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశం మీద డిఎస్సీని 3 నెలల పాటు వాయిదా వేయాలని తీర్మాన్ మల్లన్న ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ కూడా కాసేపటి క్రితమే రాశాడు. ఎందుకంటే వాళ్ళు రేపు 5వ తేదీ నాడు టీజీపీఎస్సీ ముట్టడికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ముట్టడికి ఆందోళనకు దిగినటువంటి నేపథ్యంలో కేవలం ఒకరోజు ముందు ఇట్లాంటి ప్రకటన అనేది అంటే రేవంత్ రెడ్డికి లేఖ రాయడం అనేది ఖచ్చితంగా అది నిరుద్యోగులు కొంత ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తుంది. అందుకే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది, ముఖ్యమంత్రికి లేఖ తీర్మానం మల్లన్న రాయడం అంటే అది కాంగ్రెస్ కు సంబంధించినటువంటి పక్షాన ఆయన తన గొంతుగా వినిపించి వచ్చాడు కాబట్టి ఆయన ఈ లేఖ రాయడం అనేది ఖచ్చితంగా నిరుద్యోగులు కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ పోరుబాటులో నిరుద్యోగుల పక్షాన మొదటి నుంచి పోరాడినటువంటి తీర్మానం మల్లన్న కావచ్చు, ప్రొఫెసర్ కోదండరాము. అయితే కోదండరాము ప్రజెంట్ ఎలాంటి పదవిలో లేడు, కాకపోతే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చి వచ్చాడు. కానీ తీర్మానం మల్లన్న ప్రజెంట్ మన రీసెంట్ గా గెలిచినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా లేఖ రాయడం అనేది. నరేందర్, అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఈపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం పట్ల అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా స్పందించే అవకాశం ఉందా? ఎలా తీసుకునే ఛాన్స్ ఉంది? ఖచ్చితంగా, ఎందుకంటే రేవంత్ రెడ్డి ఏరుకోరి తీర్మానం మల్లన్నను మొన్న ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీలో పెట్టాడు కాబట్టి అది ఖచ్చితంగా ఆయన పరిలోకి తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. వాస్తవానికి డిఎస్సీ ఎగ్జామ్ అనేది 18th జూలై నుంచి 5th ఆగస్టు వరకు ఆన్లైన్ ఉండే అవకాశం నేపథ్యంలో ఇది మరొక 3 నెలల పాటు వాయిదా వేయాలి డిఎస్సి ఎగ్జామ్ అనేది తీర్మానం మల్లన్న కోరుతూ వచ్చాడు. ఈ అంశం మీద రీసెంట్ గా బల్మూరి వెంకట
ఎమ్మెల్సీ కావచ్చు, లేదంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, వీళ్ళందరూ కూడా మొన్న సంఘీభావంగా మోతిలాల్ నాయక్ దగ్గర కావచ్చు, లేదంటే మిగతా వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళి సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కానీ బల్మూరు వెంకట్ని పెద్ద ఎత్తున గెరావ్ చేయడం, ఆయన పంపించడం అనేది మనం స్వయంగా చూసాం. అట్లాంటి ఇలాంటి పరిస్థితుల్లో తీన్మార్ మల్లన్న వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని నిరుద్యోగుల పక్షాన ముఖ్యంగా డిఎస్సి ఎగ్జామ్ దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ లేఖ రాయడం అనేది ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని మీద ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దృష్టికి అయితే వెళ్ళింది, లేఖ అయితే రాశాడు. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఉన్నతాధికారుల దృష్టికి, అలాగే డీజీపీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు దీని మీద అయితే చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా రేపు కానీ లేదంటే ఈ రోజు రాత్రి కానీ ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులు రేపు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆల్మోస్ట్ పీడిఎస్సీ కావచ్చు, ఏబీవీపీ కానీ, అదేవిధంగా ఎన్ఎస్సీఐ మినహాయించి మిగతా విద్యార్థి సంఘాలందరూ కూడా ఇప్పటికే మద్దతు తెలిపినటువంటి సందర్భం ఉంది. అదే సమయంలో ఇప్పటికే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ, అదేవిధంగా బీజేపీ కానీ ఈ రెండు కూడా సంఘీభావం తెలిపాయి. కనుక పెద్ద ఎత్తున నిరుద్యోగుల పక్షాన ప్రధానమైనటువంటి రెండు పార్టీలు పాల్గొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రభుత్వం తలెత్తే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా డిఎస్సి సంబంధించినటువంటి 3 నెలల వాయిదా వేయాలని కోరుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ లెటర్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులు మద్దతుగా లేఖ రాయడం అనేది మళ్ళీ ఖచ్చితంగా హర్షిస్తున్నారు నిరుద్యోగులు అయితే. చూడాలి దీని మీద ప్రభుత్వం నుంచి కానీ ముఖ్యమంత్రి నుంచి ఆ లేఖకు ఎలాంటి సమాధానం వస్తుందనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేందర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.